32వ కీర్తన 467వ పేజీ. మన మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డ నవ్య మన మధ్యకు వచ్చి చదివి వినిపిస్తుంది. ప్రతి ఆదివారం లాగానే బిడ్డ మొదటిగా చదివింది. చదివిన మాటలో మనమందరం కూడాను ఏకీభవించి బిగ్గరగా మాటలను చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 32వ కీర్తన 1 నుంచి కూడా 11 వచనాల వరకు బిడ్డ మనకు చదివి వినిపిస్తుంది. బిడ్డతో మనం అందరం కూడాను ఏకీభవించే మాటలు బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని యోచించబడినవాడు, ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలకు క్షీణించినవి. దీవారాత్రులు నీ చేయి నా మీద బలపరు నుండెను. నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జన ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చెప్పెదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళముతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు చదువుబడిన కీర్తనను చదివి వినిపించిన బిడ్డను ఏకీవించిన మల్లను దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి ద బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యూదారాజు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎన్నికలో నీవు లెబానోను శిఖరము వలె ఉన్నావు. చాలా చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడైనటువంటి యెహోవా ఇర్మియా గ్రంథకర్త ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే,
నా ఎన్నికలో నీవు ఎలాగ ఉన్నాను అంటే గిలాదు వలెను లెబానోను శిఖరము వలెను ఉన్నావు అన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము మనము కూడా. ఎందుకనంటే మీ అంతటా మీరు రాలేదులే, కానీ దేవుని సంఘములో దేవుని మందిరములో ఉండుటకు నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభు అంటా ఉన్నారు. ప్రభువు ఏర్పాటు చేసుకున్నటువంటి మనము ఎలాగ ఉన్నామని ప్రభు అన్నాడంటే లెబానోను శిఖరము వలె మనము ఉన్నాము అని ప్రభు వర్ణిస్తా ఉన్నాడు. ఈ లోకంలో చాలా శిఖరాలు, చాలా కొండలు, చాలా పర్వతాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరము ఒకటి ఉంది, దాన్ని హిమాలయాస్ అంటారు. హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే అవి ఎత్తైనవిగా పేరుగాంచిని. దాని మీదకి ఎవరైనా ఎక్కితే వారిని గొప్పవారిగా కూడా వర్ణిస్తారు. ఎందుకనంటే అది అత్యంత ఎత్తైనటువంటి శిఖరము లేదా పర్వతము. కానీ దేవుని వాక్యం అంటున్న పర్వతం ఏమిటి అంటే లెబానోను శిఖరము, లెబానోను పర్వతము. ఎందుకని దేవుడు తన ఎన్నుకున్నటువంటి వారిని లెబానోను శిఖరముతో పోల్చాడు? ఆ లెబానోను శిఖరముతో పోలవటానికి గల కారణాలు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటో కొన్నిటిని ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ఎన్నికలు నీవు లెబానోను శిఖరము వలె ఉన్నావు అన్నాడు. ఏమిటి ఆ లెబానోనుకున్న ప్రత్యేకత? ఎందుకని ప్రభు దానితో మనలను కంపేర్ చేశాడు, ఎందుకు దానితో పోల్చాడు? కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని లెబానోను శిఖరము యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగానట లెబానోను శిఖరము యొక్క లక్షణం ఏమిటి అంటే అది సౌందర్యముగా ఉంటుంది అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 35 వర్సెస్ 2 రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే లెబానోను సౌందర్యము దానికి కలుగును. లెబానోనుకి ఏమున్నది అంటే సౌందర్యము అనేటటువంటిది లెబానోనుకి ఉన్నది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే సౌందర్యము. మనల్ని దేనితో పోల్చాడు అంటే లెబానోనుతో పోల్చాడు. ఎందుకనంటే దానికి సౌందర్యం ఉంది. మనకు కూడా ఏముండాలి అంటే సౌందర్యం అనేటటువంటిది ఉండాలి. లోకపరమైన సౌందర్యం కాదులే గాని అంతరంగ సౌందర్యాన్ని ప్రభు ఏం చేస్తా ఉన్నాడు, కోరుతా ఉన్నాడు. మీ తర్వాత చదువుకుంటే కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం ఆయన అంటాడు కదా, ఆయన మన సౌందర్యమును కోరుచున్నాడు అంటాడు. ఆయన దేన్ని కోరుతున్నాడంట? సౌందర్యాన్ని కోరుతా ఉన్నాడు. ఎందుకని అంటే అంతరంగ సౌందర్యాన్ని ప్రభువు ఇష్టపడతా ఉన్నాడు. శరీర సౌందర్యం కాదులే గాని, లేకపోతే భౌతిక పరమైన సౌందర్యం కాదులే గాని లేదా మేకప్ల ద్వారా వేసుకునేటటువంటి సౌందర్యం కాదులే గాని అంతరంగం అనేటటువంటిది, మనస్సు అనేటటువంటిది దేవుని దృష్టికి ఎలాగ ఉండాలంట? సౌందర్యమైనటువంటిది గది ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటిగా లెబానోను యొక్క లక్షణం ఏమిటి? ఆ శిఖరము కొన్నటువంటిదంటే దానికి సౌందర్యము గలది. కీర్తన గ్రంథం చూడండి, ఒక మాట అంటాడు 96 వచ్చాడు. ఆ సౌందర్యం ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథము 96 వచ్చాయని జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనం అంటాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చాలా. ఇప్పుడు సౌందర్యం ఎక్కడుందట? ఆయన పరిశుద్ధ స్థలములో ఏమున్నది? బల సౌందర్యాలు ఉన్నవి. ఈ రోజున సౌందర్యం కావాలి అంటే ఏ మేకప్ షాప్ కి వెళ్ళని అవసరం లేదు, ఏ బ్యూటీ పార్లర్ కి వెళ్ళని అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు కోరుకుంటున్నటువంటిది భౌతిక పరమైనటువంటి సౌందర్యము కాదు, అంతరంగ సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు. కాబట్టి అంతరంగ సౌందర్యము మనము కలిగి ఉండాలంటే అది ఎక్కడ ఉన్నదట? ఆయన సన్నిధిలో అంతరంగ సౌందర్యం అనేటటువంటిది ఉన్నది అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు లెబానోనుకున్నటువంటి సౌందర్యాన్ని ఆయన సన్నిధి ద్వారా మనం పొందుకున్నటువంటి వారిగా ఉన్నామా?
ఆయన సన్నిధిలో గడపడం ద్వారా కలిగినటువంటి వారిగా ఉన్నామా? బైబిల్ గ్రంథంలో అటువంటి వారు ఉన్నారని దేవుని లేఖనం తెలియపరుస్తావు. దానియేలు గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గ్రంథంలో ఒకసారి రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో మీరు సౌందర్యము కలిగినటువంటి, ఇదిగో మచ్చలేనటువంటి కొందరు వ్యక్తులను తీసుకురండి, వారిని మన సంస్థానంలో కొన్ని పనుల మీద నియమించాలని ఆశపడుతున్నానని ఒక వ్యక్తికి సెలవిస్తే, ఆ వ్యక్తి వెళ్ళి కొంతమందిని ఏర్పాటు చేసుకుని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చినప్పుడు రాజు కొంత టైం పెడతాడు. నపుంసకులకు అధిపతియగు ఆ వ్యక్తితో చెప్పి కొంత సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పటి వరకు వారు చక్కగా పెంచి చక్కని ఫుడ్ పెట్టి వారిని పోషించండి. నేను వచ్చినప్పుడు ఎవరి ముఖాలైతే నాకు సౌందర్యముగా తేజస్సు కలిగినగా కనపడతాయో వారిని నేను ఎన్నుకుంటాను అన్నప్పుడు ఆ అధిపతి ఏం చేస్తాడంటే, ప్రత్యేకమైనటువంటి ద్రాక్ష రసం, ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు, ప్రత్యేకమైనటువంటి కూడా ఏర్పాటు చేసి వారితో చెప్తాడు, మీరు భుజించండి, చక్కగా నిద్రించండి, చింతించకండి. ఒకానొక దినం రాబోతుంది, రాజు ముందు నిలబెట్టినప్పుడు ఆయన మీ సౌందర్యాన్ని కోరతాడు అన్నప్పుడు ఈ షడ్రకు, ఈ మేషకు, లేదంటే అబేద్నెగోలు అనేటటువంటి వీరందరూ కూడా ఏం చేస్తారంటే 10 దినములు అయినటువంటి ఆ ముందే వీరందరూ కూడా ఏం చేస్తారంటే, అయ్యా మేము ప్రత్యేకించబడినటువంటి వారు, we have determined ourselves, మేమందరం కూడా తీర్మానం చేసుకున్నటువంటి వారు, we never eat, అయ్యా మీరు పెట్టేటటువంటి భోజనాలు మేము తినము, ఆ ద్రాక్షారసాన్ని we cannot touch, ఆ యొక్క వైన్, ఆ ద్రాక్షారసాన్ని మేము ముట్టము. అదేంటంటే వారు అంటారు కదయ్యా, మేము మా దేవునికి తీర్మానము చేసుకున్నాము, వాటిని ముట్టము, వాటిని తాకము, వాటిని తినమని. మరి ఇప్పుడైతే ఎలాగంటే మాకు సాధారణమైనటువంటి ఆహారాన్ని, సాధారణమైనటువంటి పానీయాలను మీరు ప్రొవైడ్ చేయండి చాలు అంటారు. అప్పుడు అంటారు, బాబు అవి కానీ మీరు తింటే 10 దినముల తర్వాత రాజు సన్నిధిలో కనపడాలి, మీ ముఖాలన్నీ పీక్కుపోయి, మీ ముఖాలన్నీ ఎండిపోయి వికారంగా కనపడతారా బాబు, వద్దంటే నో నో, వి హావ్ ఏ డిటర్మైన్డ్ పీపుల్, మేము తీర్మానం చేసుకున్న వాళ్ళం, వి కెనాట్ నెవర్ టచ్, మేము దానిని ముట్టము, వి కెనాట్ నెవర్ ఈట్, మేము దానిని తినము, వి కెనాట్ నెవర్ డ్రింక్, మేము అసలు దానిని తాగము అని మీరు పట్టుబట్టుంటే అప్పుడు ఆయన అంటాడు కదయ్యా, సరే మీరు తినము, వాటిని త్రాగమంటున్నారు కదా, 10 దినాల వరకు నేను మిమ్మల్ని చూస్తాను. 10 దినాలు అయిన తర్వాత కానీ ఆ తిన్నవారి కంటే మీ ముఖాలు సౌందర్యంగా కనబడకపోతే మాత్రం మీరు తప్పనిసరిగా దీనిని తినవలసిందే అంటే వీరు కూడా ఒప్పుకుంటారు. సరేనయ్యా 10 దినాలు మీరు అలాగే చేయండి అంటారు. 10 దినాలు వారు ఇష్టమైంది తింటున్నారు, ఇష్టమైంది తాగుతున్నారు, ఇష్టమైన చేపి నిద్రిస్తున్నారు. మీరు సాధారణ పానీయాలు తీసుకుంటా కూడా సపరేట్ గా దే ఆర్ లివింగ్ సపరేట్లీ, వారు ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నారు. 10 దినములైన తర్వాత అంట అధిపతి వచ్చి వీరిని చూస్తే, చూడండి దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 1 వర్సెస్ 15 వచ్చి చదువుకుందాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా